ఎక్కడ కూడా బోరింగ్ లేదు. చెప్తున్నా కదా, సినిమా మాత్రం మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. సూపర్ సూపర్. జస్ట్ ఇప్పుడే నేను స్క్రీన్ 3లో చూసి వస్తున్నాను. సినిమా బాగుంది యాక్చువల్లీ. లైక్ కొత్తగా చూపించడం, డైరెక్షన్ అయితే టాప్ నాచ్ ఉంది. స్క్రీన్ క్వాలిటీ అయితే, ప్రింట్ అయితే అసలు సూపర్ ఉంది. ఇరుముడి ఎలా ఉంది బ్రో? అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక అయ్యప్ప గారి భక్తిలో ఒక తండ్రి, తర్వాత తండ్రి తన మాస్కి ఎలాగ తయారయ్యాడు, ఆ మాస్ ఫైట్స్ ఎలాగ అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ అంతా మన క్లాసిక్ కూతురుతో ఎమోషన్ అంటూ పిల్లల మధ్యన ఫ్యామిలీ సీన్స్తో నిండిపోద్దన్న. బట్ ఇంటర్వెల్ సీన్స్లో ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఆ డైరెక్టర్కి తీసిన సినిమాల కన్నా ఈ ఇంటర్వెల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇంకా వేరే తాండవం అనిపిస్తుంది అన్న. ఇంకా మాస్ 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 అంతా మాస్ మహారాజ్కి పక్క. ఈ సినిమాలో మాస్తో పాటు క్లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. మాస్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఆయన కెరియర్లో ఇంత మాస్ ఎప్పుడు చేసి ఉండో అంత మాస్గా అనిపిస్తుంది క్లైమాక్స్ అంతా కూడా. ఇంకా బీజిఎం కోసం మాట్లాడుకుంటే జీవి ప్రకాష్ ఇరగదీసాడని చెప్పాలి. అయ్యప్పన్న సాంగ్ వచ్చినప్పుడు మాత్రం, ఇరుముడు సాంగ్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా చాలా దండాలు పెట్టేసి కేకలేసేసి చాలా రచ్చరచ్చ చేశారు. నిజంగా చెప్తున్నాను, రవి అన్నకి చాలా 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 పెద్ద బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ అనమాట. స్టోరీ లైక్ ప్రిడిక్టబుల్గానే ఉంది. బట్ ఏదైతే టేకింగ్ అయితే ఏది ఉందో, లైక్ మ్యూజిక్ కానీ దాంతోపాటు టేకింగ్ కానీ ఇట్స్ గుడ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.